బంగారు తల్లి, నీకీరోజు ఒక గొప్ప వీరుడి కథ చెప్తాను. ఆయనే మన కాశీనగర రక్షకుడు కాలభైరవస్వామి. చాలా కాలం క్రితం బ్రహ్మదేవుడికి కొంచెం అహంకారం పెరిగిందమ్మా. నేనే అందరికంటే గొప్పవాడిని అని గర్వపడి సాక్షాత్తు ఆ పరమశివుడినే తక్కువ చేసి మాట్లాడారు. ఆ కోపంలో నుండే శివయ్య మూడవ కన్ను తెరిస్తే అందులో నుండి పుట్టారు కాలభైరవుడు. ఆయన ఎంత శక్తిమంతుడంటే అబద్ధం చెప్పిన బ్రహ్మదేవుడి 5వ తలను తన గోటితో అలా తుంచేశారమ్మా. కాని ఒక దేవుడి తలని తీయడం వల్ల ఆయనకి బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంది. ఆ బ్రహ్మదేవుడి పుర్ర ఆయన చేతికి అతుక్కుపోయింది. అది పోవాలంటే లోకమంతా తిరగాలి అని శివయ్య చెప్పారు. పాపం మన భైరవస్వామి భిక్షాటన చేస్తూ లోకమంతా తిరుగుతూ చివరకు పుణ్యక్షేత్రమైన కాశీనగరానికి చేరుకున్నారు. అక్కడ అడుగు పెట్టగానే అద్భుతం జరిగింది. ఆయన చేతికి ఉన్న పుర్ర విడిపోయి కింద పడిపోయింది. ఆయన పాపాలన్నీ తొలగిపోయాయి. అప్పుడు శివయ్య ఏమన్నారో తెలుసా? నాయనా భైరవ, ఇప్పటినుండి నువ్వే ఈ కాశీనగరానికి కొత్వాల్. నీ అనుమతి లేనిదే ఎవ్వరూ కాశీలోకి రాలేరు, వెళ్లలేరు అని చెప్పారు. అందుకే ఇప్పటికీ కాశీ వెళ్లిన వాళ్లందరూ ముందుగా కాలభైరవస్వామిని మొక్కుతారు. అర్థమైందా నా చిట్టి తల్లి? మనమెప్పుడూ అహంకారంతో ఉండకూడదు, అందర్నీ గౌరవించాలి. సరేనా? ఇప్పుడు హాయిగా నిద్రపో. కాలభైరవస్వామి నిన్ను రక్షిస్తారు.